మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. 2024 సంవత్సరం ఎంతో మందికి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొంతమంది కొన్ని అచీవ్ చేసి ఉంటారు, కొంతమంది కొన్ని కోల్పోయి ఉంటారు, కొంతమంది డిప్రెషన్ నుంచి బయటికి వచ్చి ఉంటారు, కొంతమంది వాళ్ళు సాధించాలనుకున్నవి సాధించి ఉంటారు. అయితే కొంతమందిని మనం కొన్ని జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేని అనుభూతుల్ని మిగిల్చింది ఈ 2024 అనే చెప్పొచ్చు. అయితే కొన్ని తీపి జ్ఞాపకాలతో పాటు చేదు జ్ఞాపకాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సందర్భంగా. అయితే చేదు జ్ఞాపకాలు ఏంటి అని అంటే, కొంతమంది ఉన్నతమైన వ్యక్తుల్ని మనం 2024 సంవత్సరంలో కోల్పోయాం. ఏ రంగంలో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఆ రంగానికి ఒక స్టాంప్, వాళ్ళ ముద్ర వేసి వెళ్ళిపోయారు, ఒక చరిత్రను సృష్టించే అనే చెప్పాలి. అలాంటి ఒక నలుగురు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే వీటిల్లో మొదటిగా మనం గుర్తుపెట్టుకున్నది రామోజీరావు గారు. రామోజీరావు గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన సాధించిన కీర్తి ఘనత ఇప్పటిది కాదనే చెప్పాలి. ఓన్లీ ఆయన సాధించడంతో పాటు ఒక పాత్రికేయుడిగా, ఒక విలువలు కలిగిన వ్యక్తిగా సమాజంలో ఆయన మార్క్ని, స్టాంప్ని ఆయన క్రియేట్ చేశారనే చెప్పొచ్చు. ఈనాడు సంస్థల ద్వారా, ఈనాడు వ్యవస్థ ద్వారా. ఈనాడు వ్యవస్థలే కాకుండా కూడా ఆయన ప్రియా పచ్చళ్ళు కావచ్చు, లేదంటే మార్గదర్శి చిట్ ఫండ్స్, ఇలా ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆయన సేవలను అందించారు. ఒక ఉన్నతమైన వ్యక్తిగా టీవీ రంగంలోనే కాక బయట కూడా ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పించి, రామోజీ ఫిలిం సిటీని ఏర్పరిచి ఉపాధి అవకాశాలను కల్పించి ఆయన ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయారనే చెప్పొచ్చు. నెక్స్ట్, జాకీర్ హుస్సేన్ గారు తన సంగీతంతో ఎక్కడెక్కడో పరభాష వ్యక్తులను కూడా కలిపిన వ్యక్తి జాకీర్ హుస్సేన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తన సంగీతానికి ఆడియన్స్ ఈ భాష, ఆ భాష, ఈ రాష్ట్రం, ఏ ప్రాంతీయ విభేదం, ప్రాంతీయ భేదాలు లేకుండా ఒకటిగా ఆయన ప్రోగ్రాంకి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్లో ఆయన మాస్ట్రోగా ఎదిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన్ని కోల్పోవడం కూడా సంగీత ప్రియులకి అత్యంత బాధాకరమనే చెప్పాలి. అయితే నెక్స్ట్, రతన్ టాటా గారు. రతన్ టాటా గారు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సంస్థలు, పారిశ్రామికవేత్తగా ఆయన ఎదిగిన విధానం చాలామందికి ఇన్స్పిరేషన్. రతన్ టాటా అంటే చాలామంది యూత్లో ఇలా ఎదగాలి, ఇలా స్థాపించాలి. ఆయన 18 గంటలు పనిచేసేవాళ్ళంట డైలీ ఈ వ్యాపార సంస్థలను చూసుకుంటూ. సో ఈ రకంగా ఎదగాలి, ఈ రకంగా మనం హెల్ప్ చేయాలి. ఆయనకున్న హెల్పింగ్ నేచర్ కానీ, ఎంత సంపాదించినా ఎంతో కొంత దానం చేయందే కొంతమందికి నిద్ర పట్టదంట. ఆ కోవకి చెందిన వారే రతన్ టాటా. సో రతన్ టాటా గారు ఎప్పుడు ఎలాంటి రాష్ట్రాలకి ఎలాంటి సంక్షోభం వచ్చినా, ఈ తుఫాన్లు లాంటివి వచ్చినా ఎంతోమంది పేద ప్రజలకి అండగా నిలబడ్డారు. ఎంతోమందికి ఈ డొనేషన్ల రూపంలోనే చాలా ఖర్చు పెట్టేవాళ్ళు. అయితే ఈ విలువలతో కూడిన వ్యాపారాన్ని ఎలా చేయొచ్చు అన్నదానికి రతన్ టాటా నిలువెత్తు నిదర్శనం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే యువత చాలామంది ఉంటారు. విలువలతో కూడిన వ్యాపారాన్ని చాలా తక్కువ మంది చేస్తారనే చెప్పాలి. అంటే ప్రజలకి మంచిని అందిస్తూ దానికి తగ్గట్టుగా నడిచే వ్యాపారాలు ఎన్నున్నాయండి ఈ రోజుల్లో. ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఆయన వ్యాపార సంస్థలు ఎదిగిన తీరు చూస్తే అందరికీ ఒక మార్గదర్శకంగా మారారు ఆయన. సో అలాంటి వ్యక్తుల్లో రతన్ టాటా ఒకళ్ళనే చెప్పాలి. సో ఆయన్ని కోల్పోవడం కూడా చాలా విషాదకరం ఈ 2024లో. అయితే నెక్స్ట్, మన్మోహన్ సింగ్. నిన్న కాక మొన్న మనం మాట్లాడుకున్నాం. మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్థిక వ్యవస్థని ఎలా ముందుకు నడిపించారో, సంక్షోభంలో ఉన్న ఒక దేశాన్ని ఏ రకంగా అయితే ముందుకు నడిపించారో మనందరికీ తెలిసిన విషయమే. నిన్నే మనం మాట్లాడుకున్నాం కూడా. సో అలాంటి ఒక వ్యక్తి మనల్ని ముందుకు నడిపించడానికి ఇకపై లేరు అన్న వార్త వినగానే చాలామంది దిగ్భ్రాంతికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సో చాలా బాధాతప్త హృదయాలతో ఇప్పటికీ ఆయన ఫోటోలు, ర్యాలీలు నిర్వహిస్తూ వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నిరసనలు, ర్యాలీలు, ఆయనకి తగ్గట్టుగా ఆయనకి సంతాపం తెలుపుతూ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా. సో మరి అలాంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారి ఆలోచనలు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ మనల్ని, మన ఫ్యూచర్ తరాలకు కూడా ఆయన ఆలోచనలు ఇంకా పనిచేస్తాయంటే ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి ఒక్కసారి ఆలోచించండి. సో అలాంటి వ్యక్తిని కూడా మనం ఈ 2024లో కోల్పోవడం బాధాకరం.
ఇప్పుడు డైరెక్టర్లు అయితే గనక ప్రొడ్యూసర్ ఉన్నాడా, ప్రొడ్యూసర్ ఎంత పెడితేనే ఇంత బడ్జెట్ ఉంటేనే ఈ సినిమా అవుతుంది అని చెప్పి చాలామంది కథని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించి వదిలేస్తారు, కొంతవరకు ప్రయత్నిస్తారు. ఎవరో బాగా సినిమా అంటే పిచ్చి ప్యాషన్ ఉన్న వాళ్ళు ట్రై చేసి 1 సంవత్సరం ట్రై చేస్తారు, 2 సంవత్సరాలు ట్రై చేస్తారు, తర్వాత మర్చిపోతారు. కానీ శ్యామ్ బెనగల్ అనే వ్యక్తి ఆయన తీయాలనుకున్న సినిమాలు ఫండ్స్ కలెక్ట్ చేసి మరీ ప్రజల్లోకి తీసుకెళ్లారంటే ఆయన ఎంత దృఢ నిశ్చయంతో, ఎంత దృఢ సంకల్పంతో పనిచేశారో ఇక్కడ మనకు అర్థమవుతోంది. అయితే శ్యామ్ బెనగల్ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు ఎంతో మందికి ఎన్నో మంచి సినిమాలు, అలాగే వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్లకి కూడా ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ కల్పించిన వ్యక్తి శ్యామ్ బెనగల్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి వ్యక్తులు కూడా చాలామందికి ఆదర్శమే. ఇప్పుడు యువతలో అయితే వీళ్ళందరినీ చూసి మనమేం నేర్చుకోవచ్చు అని అంటే, మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఏదైనా ఒక చిన్న ఆటంకం వస్తేనే అమ్మో ఇది ఇంక అవ్వదు అని చెప్పి మనం అక్కడితో వదిలేస్తాం, వేరే ఇంకో పని చూస్తాం. కానీ వీళ్ళందరిలో ఒక సిమిలర్ క్వాలిటీ ఏం కనిపిస్తుందంటే, ఏదైనా ఒక పనిని మనం అనుకున్నప్పుడు దాన్ని దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో, డిసిప్లిన్గా దాన్ని ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్లారో, ఒక పని చేస్తే అది నలుగురికి ఆమోదయోగ్యంగా, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే మన ఇంట్లో వాళ్ళ దృష్టిలో పెట్టుకొనే తీసుకుంటాం. కానీ వీళ్ళంతా కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజం యొక్క కోణం గురించి ఆలోచిస్తూ ఒక పక్క శక్తిని మించి పనిచేసి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళికలు, ఆలోచనలు చేసుకొని సో దాన్ని ముందుకు తీసుకెళ్లిన తీరు, ఇవాళ సక్సెస్ అయిన తీరు, ఇలా ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడి, ఒక బ్రాండ్ అనే కాదు ఒక చరిత్ర సృష్టించారనే చెప్పాలి. బతికితే ఇలా బతకాలరా అనిపించారు వీళ్ళంతా కూడా. సో అలాంటి ఒక ఇన్స్పిరేషన్ని మనం వాళ్ళ నుంచి గ్రహించి మనం కూడా మన రోజువారీ కార్యక్రమాలే కాకుండా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతతో మెలిగి మనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ మనం కూడా ఇలాంటి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఏ రకంగా అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం, ఇలా ఈ పని చేస్తే ఇంతమందికి బెటర్ అవుతారు, ఇంతమందికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం, ఏదో చేశామంటే చేశామన్నట్టు కాకుండా దానివల్ల ఏదైనా ఉపయోగకరంగా నలుగురికి ఉపయోగపడే రకంగా చేస్తే మనం కూడా ఈ రకంగా ముందుకెళ్ళాలని ఈ కొత్త సంవత్సరంలో వీళ్ళ ఇన్స్పిరేషన్ని తీసుకొని ముందుకు నడవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.